116 సంవత్సరాల వయసు గల ఒక వృద్ధ భక్తురాలికి శ్రీవారి దర్శన భాగ్యం కల్పించిన టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు సేవా దృక్పథాన్ని అభినందించాల్సింది పోయి మాజీ చైర్మన్ శ్రీ కరుణాకర్ రెడ్డి విమర్శలు చేయడం అత్యంత విచారకరం. సోషల్ మీడియాలో వచ్చిన సమాచారం తెలుసుకుని వెంటనే స్పందించిన టీటీడీ చైర్మన్ తన సిబ్బందిని పంపించి ఆ వృద్ధ భక్తురాలికి వీఐపీ ప్రోటోకాల్ ద్వారా శ్రీవారి దర్శనం కల్పించారు. అనంతరం టీటీడీ ఈవో గారు ఆమెను సత్కరించి శ్రీవారి ప్రసాదం అందజేశారు. ఒక వృద్ధ భక్తురాలికి గౌరవప్రదంగా దర్శనం కల్పించడం తప్ప ఇందులో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారా, టీటీడీ నిధులను వృధా చేశారా, అలాంటిదేమీ లేకపోయినా కేవలం రాజకీయ విమర్శల కోసం మంచి పనిని తప్పుపట్టడం సమంజసం కాదు. మంచి పనిని మంచి పనిగానే గుర్తించి అభినందించడం ప్రజానాయకుల బాధ్యత. భక్తుల సేవే టీటీడీ ధ్యేయం. అలాంటి సేవా కార్యక్రమాలపై అనవసర విమర్శలు చేయకుండా భక్తుల మనోభావాలను గౌరవించాలని కోరుతున్నాను. కోడిగుడ్డుపై ఈకలు పీకే ప్రయత్నం మానండి. మంచి పనిని అభినందించండి. డాక్టర్ పనపాక లక్ష్మి, తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు. నమో వెంకటేశయ్య. ఈ మధ్య మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. 116 సంవత్సరాల వయసు గల ఒక పెద్దామెకి మా చైర్మన్ బిఆర్ నాయుడు గారు విఐపి ప్రోటోకాల్ దర్శనం ఇప్పించారని దాని మీద కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన చేసిన తప్పేంటి అని నేను అడుగుతా ఉన్నాను. ఆవిడ 116 సంవత్సరాల వయసు గల ఒక పెద్దామి తిరుపతిలో నుంచే పైన తిరుమలలో నుంచే గుడి వరకు నడిచి రావడం గ్రేట్. ఈ వయసులో ఆవిడ దర్శనం చేసుకోవాలనుకుంది. ఆ విషయము వేరే ఏ రికమెండేషన్ ద్వారా ఆయన దర్శనం ఇప్పిలే. సోషల్ మీడియాలో ఉన్నటువంటి వార్త చూసి ఆ పెద్దావికి ఆయన స్టాఫ్ని స్వయంగా పంపించి ఆయన ఓఎస్డి పంపించి విఐపి ప్రోటోకాల్ దర్శనం ఇప్పించడమే కాకుండా ఈవో గారు ఆమెకు ఆశీర్వచనం చేసి ప్రసాదం ఇప్పించారు. ఇందులో తప్పేంటి? ఆయన ఏమన్నా టీటీడీ డబ్బులు ఏమన్నా మిస్యూజ్ చేశాడా, రోడ్లకు తగలేశాడా, లేకపోతే ముగ్గులు పోటీలకు తగలేశాడా, ఏమన్నా డెకరేషన్ చేయించడానికి తగలేశాడా, దేనికి మిస్యూజ్ చేశారని చెప్పని మీరు ఆయన విమర్శిస్తున్నారని నేను అడుగుతా ఉన్నాను. దయచేసి కోడిగుడ్డు మీద ఏకలు పేకొద్దు. చేసిన మంచి పనిని అప్రిషియేట్ చేయండి. ప్రపంచం మొత్తం కూడా అప్రిషియేట్ చేసింది. ఒక పేద ఆమెకి విఐపి ప్రోటోకాల్ దర్శనం ఇప్పించాడు చైర్మన్ బిఆర్ నాయుడు అనేసని ఒక మంచి పేరు వచ్చింది. దానిని కూడా చూసి వారు లేకపోతే ఇక భగవంతుడే మిమ్మల్ని కాపాడాలి.